అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ బెర్లినక్క. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కోసము ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటమే కాక, వీడియోస్ చూడటమే కాక, బ్యూటిఫుల్ కమెంట్స్ పెడుతున్నారు కదా, అదేనండి మాకు మోటివేషన్. మీకు ప్రామిస్ చేసినట్టు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదే కాటేజెస్ టూర్. వెబ్సైట్ లో పెట్టిన దానికంటే అసలు ఇక్కడ వచ్చి చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. చూసేద్దామా? చలో లెట్స్ గో. రీచ్ అయిపోయామండి. జోనా వచ్చేసాం కదా. ఎప్పుడు ఒక అడుగు ముందుండే మన హీరో గారు, అదేనండి డానీ, ముందెళ్ళి చెక్ ఇన్ చేసుకుని కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఇక ఫైనల్ ఎంట్రీ మనదే మరి. రండి 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 దయచేయండి. ఇది ఎంట్రన్స్. లోపలికి ఎంట్రన్స్ రాగానే ఇది చిన్న ఏరియా ఉంది. ఇది హాల్ అండ్ కిచెన్. ఒక కిచెన్ కావాలని మేము అనుకున్నాము. పిల్లలతోటి కిచెన్ ఉంటేనే మంచిది కదా. ఒక ఫ్రిడ్జ్. ఓకే గుడ్. ఫ్రిడ్జ్ ఆన్ చేయజోనా ఫస్ట్. ఇదంతా డైనింగ్, సోఫా. ఇది బ్యాక్ యార్డ్. మన కార్ అక్కడే పెట్టుకున్నా. ఇది బార్బెక్యూకి. అండ్ ఇది సిట్టింగ్ ఏరియా. అండ్ మన కార్ అక్కడ పార్క్ చేసుకున్నాము. ఇది మన కార్. And మాకు వెల్కమ్ చాక్లెట్. పైన బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్ హాల్లోనే కింద. ఇది షవర్ ఏరియా. టవల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇది కమోడ్. బాగుంది. అయిపోయిందా పైన టూర్? అప్పుడే పైకి వస్తున్నా. ఏంటది? ఒక డ్రాస్ ఇచ్చారు. బెడ్. ఇది వ్యూ, విండో వ్యూ. అండ్ ఆపోజిట్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, అంటే సోఫా ఇచ్చాడు. ఇది బెడ్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్. అవునా? ఇది చిన్న బాత్. బాగుంది. ఇప్పుడు కాటేజెస్ బయటకు వచ్చేసామండి. చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎంత మంచి కిడ్స్ ప్లే ఏరియా ఉందో. మేము ఈ కాటేజ్ బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్. అంతే కదా మరి, పిల్లలకి ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా రేట్ల సంగతికి వచ్చేస్తే ఈ కాటేజెస్ వచ్చేసి ఒక్కోటి 175 euros పర్ నైట్ పడింది. అంటే సుమారు 15,900 చిల్లర అన్నమాట ఒక్కోటి వచ్చేసి. మేము ఈ కాటేజెస్ 2 nights 3 days కోసము బుక్ చేసుకున్నాం అనమాట.
అన్ని కాటేజెస్కి మధ్యలో ఒక పూల్ పెట్టాం, అంటే అన్ని కాటేజెస్కి కామన్గా యూజ్ చేసుకోవడానికి. మన కాటేజ్ ఏదో చెప్పుకోండి. అవును అదే చూడండి, జోయల్ బయటకు వచ్చాడు. ఎస్, మన కాటేజ్ అదే. అన్నట్టు అసలు విషయమే మర్చిపోయాను నేను. మాతో పాటు లాస్ట్ టైం లుబనావ్ వీడియోలో పింకీ అండ్ శామ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, గుర్తున్నారా? అదేనండి, ఆంటీ కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి అని చెప్పాను. ఎస్, ఈ హాలిడే కూడా మేము వాళ్ళతోటే ప్లాన్ చేసాం. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అప్పుడేనండి బాగా వర్షం పడి ఆగింది. ఆ మట్టి వాసనకి, ఆ గడ్డికి నేను మటుకు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళేసి నా చెప్పులు ఇప్పేసి గడ్డిలో కాలు పెట్టే వరకు నా మనసు ఆగలేదనుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ ఉయ్యాల, ఈ చెట్లు, ఆ గ్రీనరీ. అండ్ ఇది ట్రాంపోలిన్, పిల్లలకి ఇంకా జంపింగ్ అన్నమాట. మనకి ఒక గరం చాయ్ పడంది ఇంజన్ స్టార్ట్ అవ్వదు, అందుకని అల్లము, టీ పొడి, వడకట్టేది అన్నీ పట్టుకొని పోయాను అక్కడికి. అయితే అక్కడికి వెళ్ళంగానే చక్కగా వేడిగా టీ పెట్టుకొని ఒక కప్పు టీ తాగితే కానీ నా ప్రాణం కుదుట పడలేదు. ఏంటి అలా టీ తాగి ఇలా వచ్చేసరికి నేను మోసపోయానని నేను గ్రహించుకున్నానండి. డానీకి ఏంటంటే పూలు పిల్లల కోసం బుక్ చేస్తున్నానని చెప్పాడు, కానీ నన్ను మోసం చేశాడు. అది తన కోసం బుక్ చేసుకున్నాడని నేను ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను. ఊరికే అంటున్నాను, కానీ డానీకి స్విమ్మింగ్ అంటే పిచ్చి క్రేజ్ అండి. తనకి స్విమ్మింగ్ బాగా వచ్చు, చాలా బాగా చేస్తాడు. ఏదైతేనేంటి, స్విమ్మింగ్ పూల్ మటుకు ఫుల్ పైసే వసూలు మటుకు చేసేసాడు డానీ. ఇలాంటి హాలిడేస్ పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా కావాలి. చూడండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము. నిజంగానే చాలా హ్యాపీగా మటుకు ఇదంతా సాగిపోయింది మాకు. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన కష్టాల వల్ల పెళ్ళైన కొత్తలో చేయలేనివన్నీ నేను మా హస్బెండ్ మొన్న బెండ్ అయ్యారు కాబట్టి సిచ్యువేషన్ని వాడేసుకున్నాను. ఎలా ఉందో కింద కమెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఓకేనండి, ఇవాళకి ఇంతే సంగతులు. కథకంచికి మనం ఇంటికి. సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే మరి, ఇక ఉంటాను. చూస్ మీ బర్లినక్క.